నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు ఏపీ ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందన కావలిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్ రామయ్యపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి రసాబాసుగా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది సిపిఎం నేత నరసింహరావు ధ్వజం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందన్నారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఇది చారిత్రాత్మకమని వివరించారు ఏపీ ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుండి బయటపడ్డారని వెల్లడించారు మోదీ విధానాలు సరైనవని ప్రజలు నమ్ముతున్నారని గుజరాత్లో మోదీ తెచ్చిన విధానాలు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయని తెలిపారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థియరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలకు కూడా నాంది పలుకుతుంది రామయ్యపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో కావలి పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కావలిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రామయ్యపట్నం పోర్టుకు అనుసంధానంగా బీపీసీఎల్ రిఫైనరీ ఇండో సోలార్ ఎనర్జీ ప్లాంట్ వంటి అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ఈ ప్రాంత విద్యార్థులు నిరుద్యోగ యువత స్కిల్ నైపుణ్యాలు
నైపుణ్యాలు మెరుగుపరుచుకొని పోర్టు ఆధారిత పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లోకి 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకటి ఏంటంటే మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి. ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదొకటి. రెండో విషయము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు పోతున్నాయి అంటే అన్అఫిషియల్గా వాడలేకపోతున్నారంటే కూడా అన్అఫిషియల్గా వాడుతున్నాను. అది మనం ఒఫిషియల్గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు. అది కాబట్టి ఖచ్చితంగా దానిలో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము. దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్డు వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో దానికి సంబంధించిన కమిషనర్ గారు కానీ అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు. ఈనాటి ఇందిరమ్మ కాలనీ వాసులతోటి మమేకం కావాలి, వాళ్ళతో కలిసి రోజుసేపు మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న తరుణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో ఇటీవల కాలంలో నోడా చైర్మన్గా వచ్చిన కోటమిరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కావులకి ఒక 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వటం, ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు 2008లో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్లోకి ఎటు పోవాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక, కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక, టౌన్లో రెంట్లు కడుతూ ఇక్కడ ఇల్లు పోద్దని భయంతో కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం, నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం, అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమానికి కూడా నాంది పలకటం, అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతూ ఆ వాటర్ ట్యాంకుని కూడా కట్టినటువంటి అన్ని కూడా నిరుపయోగం ఏమిటే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి వాటన్నిటిని కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈరోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ రాకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉన్న సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రశ్నలతో సమావేశం కాసేపు రసాబసగా మారింది. అధికారులు వచ్చే వరకు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం నుండి బయటకు వెళ్లారు. కాసేపటికి జాయింట్ కలెక్టర్ రావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తూ ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతూ ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగిన్ చేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లే.
డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సి మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. దేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సి మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్, ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుట్ సైడ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సిపిఎం నేత నరసింగరావు ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గత 5 ఏళ్లుగా అరకొర జీతాలు అందిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రం ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది. ఎందుకని? ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని 4,000 మందిని తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది. రోజు అదే ప్లాన్లో ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు. అందరూ హెచ్ఓడీలు క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని. కాంట్రాక్ట్ వర్కర్లు ఈరోజు కీలకమైనటువంటి పనులన్నింటిలో ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో పనిచేసేది ప్రధానమైన ఆపరేషన్ పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.